క్లాస్ 6 టు క్లాస్ 10 మనం షర్లాక్ హోమ్స్ ఎందుకు చదువుతున్నామో, ట్రోజన్ వార్ ఎందుకు చదువుతున్నామో, పిచ్చి పిచ్చి అన్నీ కూడా నాన్ డీటెయిల్లో ఎందుకు చదువుతున్నామో నాకు అర్థం కాలేదు సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ని చదువుతాం సార్. చిన్న వయసు నుంచి అన్ని వర్గాల వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర చదివితే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రకు సంబంధించి ఆయన భారతదేశానికి చేసిన కాంట్రిబ్యూషన్ చదివితే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఎన్ని గంటలు చదివేవాడు, అతని విద్యని, అతని క్యారెక్టర్ని, అతని కాంటాక్ట్ని దేశాభివృద్ధికి ఎలాగ వెచ్చించాడనేటువంటి విషయం మనకి తెలిస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచనలు ఎవరికైనా ఇంట్లో సంభాషించుకుంటే కూడా ఈ పిల్లల తల్లిదండ్రులు కరెక్ట్ చేస్తారు సార్. అమ్మ లేదు, మీరు అలా తక్కువ చేసి మాట్లాడద్దు, పలానా కొలవెత్తు మాట్లాడద్దు, అంబేద్కర్ అనే మహనీయుడు ఉన్నాడంట, బాబు జగజీవన్ రావు అనేటువంటి మహనీయులు ఉన్నారంట, దామోదర్ సంజీవ్ లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రుల కింద కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారంట, 100 రూపాయలు కూడా తల్లికి లేనటువంటి పరిస్థితుల్లో కూడా సంజీవయ్య గారు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కూడా అవినీతికి పాల్పడలేదంట. మనం మాత్రం పార్కులు కట్టుకున్న మాత్రమే వాళ్ళని స్మరించుకుంటున్నాం తప్ప వాళ్ళ గొప్ప విషయాలు చర్చించుకోవట్లేదంట. భగవంతుడి దయ వల్ల ఇప్పుడు మనకు ఆయన నాన్ డీటెయిల్లో వచ్చినాయి అమ్మా, మీరు కూడా చదవండి పిల్లలు ఎప్పుడైతే ఆ ఇళ్లలో కూడా పెడతారో అప్పుడు తోటి పిల్లల దగ్గర నుంచి సమాజంలో తోటి మనుషులను కూడా కులం పేరు మీద తక్కువ చేసి చూసేటువంటి పరిస్థితులు రావు. అగ్రకులస్తుడికి తప్పుడు గుణం ఉన్నా ఆయన నాయుడు గారు, రెడ్డి గారు, చౌదరి గారు అన్నప్పుడు మీరు చెప్పే సోకాల్ దళిత కులాల్లో గుడ్ క్యారెక్టర్ అండ్ కాండాక్ట్ ఉన్న కులం పేరు మీద తగ్గించి చూడడం మన ఆత్మ న్యూనతా భావనకి, మన చిన్న బుద్ధికి, మన కుక్క బుద్ధికి, మన నీచమైన బుద్ధికి తార్కాణం కదా.